అందరికీ నమస్కారం. పిఠాపురం ఈ పేరు ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ వాడు అక్కడ పోటీ చేశాడు, పోటీ చేసి గెలిచాడు. కానీ అంతకుముందు అక్కడ తెలుగుదేశం తరపున వర్మగారు పోటీ చేశారు. వర్మగారు టీడీపీ ఇన్ఛార్జ్. సరే, ఏదో చేస్తాను, నీకు ఏదో చెప్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు వర్మగారిని నమ్మవలికి సీటు పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు. ఇంతవరకు వర్మకు ఒరిగిందేం లేదు. కొందరేమో ఎమ్మెల్సీ అంటారు, కొందరు అది ఇది అంటారు. కానీ అయ్యాడా ఎమ్మెల్సీ? మేము నాకు తెలిసి కాలేదు. సో పాపం ఆయన అప్పటి నుంచి తెలుగుదేశం ఉనికిని కాపాడడానికి పిఠాపురంలో తెలుగుదేశాన్ని ఏదో ఉన్నంతలో కాపాడుకుందామని అతని తాపత్రయం అతనిది. కానీ ఈరోజు ఏమైందో ఏమో కానీ ఉన్నట్లుండి విపరీతంగా గొడవ పడ్డారంట. ఆల్మోస్ట్ సాక్షాత్తు తెలుగుదేశం కీలక నాయకుడు అక్కడ ఇన్ఛార్జు వర్మని తోసేసి కొట్టేసేంత పని చేశారండి అక్కడ. అది నేను చూపించలేను, ఎందుకంటే అందరికీ అట్లే ఉంటుందో నాకు ఒక్కడికే తెలియదు. కానీ యూట్యూబ్లో అలాంటివి పెడితే మనకు వార్నింగ్లు వస్తాయి. లేదు లేదు ఇలాంటివి చూపించకూడదు, ఇలాంటివి పెట్టకూడదు అని చెప్పేసి వార్నింగ్లు వస్తాయి. సో అందుకే నేను చూపించలేను. నా ట్విట్టర్లో పెట్టాను, అన్ని చోట్ల పెట్టాను, చూడొచ్చు. ఇంకా కొట్టడం ఒకటి తక్కువ, తోసేసాను. ఎవడో పెండం దొరబాబా హరిబాబా ఎవడో తోసాడంట. ఇంకా కొట్టబోయాడు పిఠాపురం వర్మని. బాగా అప్సెట్ అయ్యాడు వర్మ. ఒక్కసారి పిఠాపురం వర్మ మాటలోనే వినండి. ఇంకా పెద్ద బాంబే వెలిచాడు పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ పై. ఒకసారి వినండి. చివరిలో 3 సార్లు రిపీట్ అవుతుంది. అది మాత్రం బాగా వినాలి మీరు, సరేనా? అందరూ గోలాడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నది? మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. కొత్త టీం మాకు చేతగా కాదు. బడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే బడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పిన పనే వచ్చింది, గబగబా తీసేవలసిన పనే వచ్చింది. అది చాలా టూ మచ్గా ఉంది నియోజకవర్గంలో. మేము ఎక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచే దత్తలు రాలేదు ఇల్లుకి లేదు. మేము ఎక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచే దత్తలు రాలేదు ఇల్లుకి లేదు. మేము ఎక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచే దత్తలు రాలేదు ఇల్లుకి లేదు. మేము ఇక్కడే పుట్టి పెరిగాం, మేము ఇక్కడికి దత్తతకు రాలేదు ఈడికిలాగా అన్నాడు. ఎవరు వాడు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. అందరూ కూడా నేను ట్విట్టర్లో పెడితే అందరూ పవన్ కళ్యాణ్నే అంటున్నాడు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ అన్నాడు లేదో నాకు తెలియదు. కానీ ప్రోటోకాల్ గొడవ అంటండి. ఎక్కడో ఫ్లెక్సీలోనో లేకపోతే పోస్టర్లోనో చంద్రబాబు ఫోటో పెట్టలేదట వాళ్ళు. ఎందుకు చంద్రబాబు ఫోటో పెట్టలేదు అని ఎవరినో ఆఫీసర్ని కూడా అడిగితే క్షమించండి తప్పు అయిపోయిందని వెంటనే తీసేసంట. కానీ మీరు ఎవర్రా మమ్మల్ని అడగడానికి అని చెప్పేసి పాపం జన సైనికులు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏమో మాకేం జరగట్లేదు, వేస్ట్, పవన్ కళ్యాణ్ ఆయన ఏదో ఆయన ప్యాకేజ్ తీసుకుంటున్నాడు, మాకేం ఒరిగింది లేదు. మా ఉండే 21 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా తెలుగుదేశం వాళ్ళదే పెత్తనం ఉందని వాళ్ళు బాధపడుతున్నారు. ఏమో మనకు తెలియదు. కానీ ఎందుకంటే అరవశ్రీధర్ కాన్స్టిట్యుయెన్సీలో అరవశ్రీధర్ ఏం లేదంట, డమ్మీ. ఆడవాళ్ళతో మాట్లాడుకుని వీడియోలు తీసుకుని ఫోటోలు తీసుకుని అంతవరకే. ఎవరు అక్కడ ఉంటాడబ్బా రూపానందరెడ్డి, రూపానందరెడ్డి అనేవాడిదే పెత్తనం అంట. అట్లా అంతా డమ్మీగాళ్ళు జనసేన వాళ్ళని వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి పవన్ కళ్యాణ్ని హైలైట్ చేసి చంద్రబాబుని తీసేసేమో కానీ వర్మగారికి కాలిందంట. సో వర్మగారు ఎందుకు పెట్టలేదు ఫోటో అని అడిగితే వర్మగారిని కొట్టేంత పని చేసేంట. సో వర్మగారు అప్సెట్ అయ్యి మేము ఇక్కడే పుట్టి పెరిగాం, చంటిగాడు లోకలు, వాడు దత్తతకు వచ్చినాడు, వాడిలాగా మేము దత్తతకు రాలేదు ఇక్కడికి అని చెప్పేసి డైరెక్ట్గా అన్నాడు. 3 సార్లు వినిపించారు. ఆయన 3 సార్లు అనలేదు, వీడియో 3 సార్లు. సో అదే అండి, కుక్కలు చింపిన విస్తరి. తెలుగుదేశం జనసేన వాళ్ళు బాహాబాహికి దిగడం మొదలుపెట్టారు. నేను ఇంకా లాస్ట్ 1 ఇయర్లో అట్లా ఏమన్నా బయటపడతారు అనుకున్నా కానీ ఇట్స్ టూ అర్లీ. 2 ఏళ్లకే ఇంకా సంసారంలో లుకలుకలు మొదలయ్యాయి. అంతేలేండి, ఇష్టం లేని సంసారం ఎన్ని రోజులు అని చేస్తారు. పవన్ కళ్యాణ్ మాత్రం లేదు 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 మీరు కొట్టుకోవడానికి వీలు లేదు. రేలంగి మావయ్య పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ తర్వాత మీరు ఏం చేసినా కానీ భరించాల్సిందే, 15 ఏళ్ళు మనం ఊడిగం చేయాల్సిందే అని చెప్పేసి ప్రతి చోట వీలున్నప్పుడల్లా చెప్తాను. ఎలక్షన్స్కు ముందండి నా సామిరంగా వంగడం, లేయడం, రుద్దడం, మెడలు రుద్దడం, కిందేసి కొడతా, మిందేసి కొడతా, పొర్లిచ్చి కొడతా, లేపి కొడతా, పడుకోబెట్టి కొడతా, కూర్చోబెట్టి కొడతా, వంగబెట్టి కొడతా అని చెప్పేసి డైలాగులు దొబ్బడము. బాబా సుగాలి ప్రీతి అని 2018లో చనిపోయిన అమ్మాయి కేసుని 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెత్తికెత్తుకొని 5 ఏళ్ళు ఏ ఇన్సిడెంట్ అన్నా తీసుకోండి సుగాలి ప్రీతి కేసుతో ముడిపెడతాడు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరో రాయి విసిరి ఇక్కడ దెబ్బ తగిలితే కూడా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలితే రాష్ట్రమంతా గగ్గోలు పెడుతుంది, సుగాలి ప్రీతికి అన్యాయం జరిగినప్పుడు పట్టించుకోదని మాట్లాడిన మహానుభావుడు ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి సినిమా మారింది. ఆ సినిమా వేరు, కొత్త సినిమా వచ్చింది, రేలంగి మామయ్య. సార్ అరవశ్రీధర్ అమ్మాయిని ఏడిపించారు సార్. ఏడిపినిరా ఏముంది, సరదా పడుతున్నాడు,
చిన్నోడే కదా ఏడిపించని. సార్ ఒకడు జనసేన వాడు పోలీసు కర్ర తీసుకొని ఒక మహిళను రోడ్డు పైన కొట్టాడు. కొట్టనివ్వనరా, సరదా పడుతున్నాడు, ఏదో కొడుతున్నాడు అని అవుతాడు. మనం అవన్నీ పట్టించుకోకూడదు అంటాడు. సినిమా షూటింగ్లు చేసుకుంటాడు, లేకపోతే హెలికాప్టర్లు తిరుగుతాడు, విమానాల్లో తిరుగుతాడు, లేకపోతే రెస్ట్ తీసుకుంటాడు. సో ఈ 2 ఏళ్ళుగా రేలంగి మావయ్యలాగా ఆయన మారిపోయాడు పవన్ కళ్యాణ్. ఇంకా వాళ్ళైనా ఫ్రస్ట్రేట్ అవ్వక ఏం చేస్తారండి జన సైనికులు పాపం. ఇంకా దిక్కు దిమానం లేని బతుకైపోయింది మాకు. మేము ఏ పోస్టర్లు పెట్టుకోవాలన్నా కూడా తెలుగుదేశం వాళ్ళని అడగాలన్నా, తెలుగుదేశం వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలన్నా, తెలుగుదేశం వాళ్ళు ఇలా చేయాలన్నా అని. కానీ వర్మగారి బాధ వర్మగారిది. నాకు రావాల్సిన సీటు పవన్ కళ్యాణ్ తన్నుకుపోయినాడు. అయినా కానీ నేను ఏదో సర్దు చెప్పుకొని మా వాళ్ళకు సర్ది చెప్పుకొని నేను బతుకుతుండా. ఇంకా పోస్టర్లు కూడా పెట్టారంటే నా వాల్యూ ఏముంటుందని ఈయన కొట్టుతాను. కొట్టుకోండి, కిందేసి మిందేసి కొట్టుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అప్పుడు చెప్పింది ఏంది, కిందేసి కొడతా, మిందేసి కొడతా, ఒంగోబెట్టి కొడతా, లేపి కొడతా, పడుకోబెట్టి కొడతా, పొర్లిచ్చి కొడతా, పొర్లిచ్చిన తర్వాత మళ్ళీ లేపి కొడతా, మళ్ళీ పడుకోబెట్టి కొడతా అనిందంతా కూడా ఆపోజిట్ వాళ్ళు కాదు, వాళ్ళు భవిష్యత్తులో ఎట్టగొట్టుకుంటారో చెప్పినాడు. అది సుగాలి ప్రీతికి న్యాయం చేయడు అంటాడే కానీ న్యాయం చేయడు. ఇప్పుడు ఏం సన్నాయి నొక్కులు నొక్కుతారంటే జనసేన వాళ్ళు, ఆ కేసు అదంట, కేసులో ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయంట, అయ్యంట. 2024 తర్వాతే కాంప్లికేషన్స్ వస్తాయా? 2019 నుంచి 24 వరకు ఉండదా? చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. నేను చట్టాలు మారుస్తా, ఆడబిడ్డల రక్షణ కోసం కొత్త చట్టాలు తెస్తా, పుట్టగోస్యం కాదు. ఒక చట్టం అనేది తెచ్చినాడండి. రోడ్డు పైన ఒక జన సైనికుడు ఒక మహిళను పోలీసులు చూస్తుండగా పోలీసు లాఠీ తీసుకొని ఆమెను కొట్టాడండి. వాడి మీద కేసు లేదు. ఇంకా పిఠాపురంలో వాడు విగ్రహం పెడతారేమో తొందరలో, కేసు లేదు. నన్ను ఏడిపించినాడు, నన్ను మానభంగం చేసినాడు, 5 సార్లు అబార్షన్ చేయించినాడని ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడుతుంటే కమిటీ వేసినారు. ఏంది నిజ నిర్ధారణ కమిటీ. ఇంకా ఎన్ని రోజులు నిర్ధారిస్తారో. జనవరిలో వచ్చింది ఈ వార్త, ఫిబ్రవరి, మార్చి 100 రోజులు దాటిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు సినిమాలైనా 100 రోజులు ఆడేవి, ఇప్పుడు అంతా 2 వారాలు, వారమే. ఆ టైప్లో ఈయన 100 రోజులు సినిమా ఆడిస్తున్నాడు. ఇంకా ఎప్పుడు ఆ కమిటీ నిజాన్ని నిర్ధారించేది ఎప్పుడు, వానిపైన యాక్షన్ తీసుకునేది ఎప్పుడు? ఏమీ లేదండి. ఎలక్షన్స్ అయిపోయేంత వరకు, గెలిచేంత వరకు ఇది చేస్తా, ప్రజలకు అది చేస్తా అని చెప్పి ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి తన సొంతానికి తాను చేసుకున్నాడు తప్పితే ఎవ్వడికి ఏం చేసింది లేదు. ఒకరోజు మన దరిద్రానికి ప్రజలు ఏం గొర్రెలు అనుకుంటాడేమో కానీ నాగబాబుకు స్పెషల్ హెలికాప్టర్ అండి. ఏది హైదరాబాద్ నుంచి రావడానికి ఎమ్మెల్సీ నాగబాబుకు స్పెషల్ హెలికాప్టర్. అంటే ఎట్లా విలాసాలు అనుభవించాలా అన్నది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలా. ఎలక్షన్స్ ముందు ఈఎంఐలు గట్లేక నా బెంచ్ కార్ అమ్మేసిన అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కితే విమానం, దిగితే హెలికాప్టర్, ప్రైవేట్ ప్రత్యేక, మళ్ళీ అయింది అందరూ పోయే హెలికాప్టర్, అందరూ పోయే విమానం కాదు, ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలు. ఎవరు డబ్బు కడుతున్నాడు? మీరే. మీరు డబ్బులు కడతా అంటే ఎంజాయ్ చేస్తున్నారు. మీకేం ఆనందంగా ఉందే? సర్లే, ఇంకా చెప్పాల్సిన బాధ్యత మంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇది అని చెప్తున్నాము. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.